తెలుగునాట వ్యాపారంలో బ్రహ్మాండంగా రాణిస్తున్న అతి కొద్ది మహిళల్లో నారా బ్రాహ్మణి ఒకరు. ఎన్టీఆర్ మనుమరాలిగా, నందమూరి బాలకృష్ణ కూతురిగా, చంద్రబాబు కోడలిగా తెలుగు ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి ఆమె. రాజకీయం, సినిమా వారసత్వం కాదని ఆమె అత్తగారు భువనేశ్వరి చూస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను చేపట్టారు. 2013లో అమెరికన్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ అయిన స్టాన్ఫోర్డ్ లో MBA డిగ్రీ అందుకున్నారు. 2009 అమెరికాలోని క్లారా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. MBA చదువుతున్న సమయంలో నారా లోకేష్ తో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాతనే మాస్టర్స్ డిగ్రీ అందుకుంది. ఆ తర్వాతనే నేరుగా హెరిటేజ్ ఫుడ్స్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. గడిచిన 6 సంవత్సరాలుగా హెరిటేజ్ ఫుడ్స్ మంచి పనితీరు కనబరుస్తోంది. 2010లో 200కు సమీపంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర ప్రస్తుతం 1100 రూపాయలకు సమీపంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల ధర పరుగులు తీస్తూనే ఉంది. నారా బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత షేర్ల ధర విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి ఏడాదికి ఎంత జీతం తీసుకుంటుందో నారా లోకేష్ వివరించారు. నారా బ్రాహ్మణి జీతం మరియు కమిషన్ల ద్వారా 4,20,00,000 వస్తుందని నారా లోకేష్ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.